సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ప్రజల డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ప్రజలకు తాయిలాలు ఇస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి బీజేపీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కన్నా పాల్గొన్నారు. వేల కోట్ల రూపాయల అప్పులు చేసి తీసుకొచ్చి దుబారాగా ఖర్చు పెడుతూ ఎన్నికలకి ఓట్లు కొనుక్కునేటువంటి యొక్క ఎత్తుగడతో ప్రజల నెత్తిన అప్పులు రుద్ది ఈ వడ్డీలు రేపు ప్రజలు కట్టాలి, ఈ అప్పులు రేపు ప్రజలు తీర్చాలి. ఈ 3 మాసాల్లో ఇంకొక 7 సంవత్సరాలకు సరిపడా కార్యక్రమాలు శంకుస్థాపనలు చేయటం, శంకుస్థాపన చేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వటం, మొబిలైజేషన్ అడ్వాన్సుల్లో కమిషన్లు తీసుకోవటం, ఎన్నికలకి ఏ రకంగా అయినా సరే ప్రజల సొమ్ముతో మళ్ళీ ఓట్లు కొనుక్కొని అధికారంలోకి వచ్చి ఈ 5 సంవత్సరాలు దోచింది చాలక మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అమ్మటానికి సిద్ధపడి ఈ రకమైనటువంటి దురాగతాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ప్రజలు రేపు ఎన్నికల్లో తిరస్కరించకపోతే ఈ రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడేటువంటి పరిస్థితి కాదు.